హలో ప్రెగ్నెంట్ లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు వీడియో వచ్చేసరికి చాలామంది నార్మల్ డెలివరీ సమయంలో కొన్ని మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటారండి. వాటి వల్ల తర్వాత వాళ్ళే బాధపడుతూ ఉంటారు. అయితే నార్మల్ డెలివరీ సమయంలో కొన్ని జాగ్రత్తలు అనేది గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా అయితే తీసుకోవాలండి. దాని మీద అవగాహన అనేది ఉండాలి. మీరు కనుక మీకు డెలివరీ కనుక ఇంకా కొంచెం దగ్గరలో కనుక ఉంటే మీరు ఖచ్చితంగా ఈ టిప్స్ అనేది మైండ్లో పెట్టుకొని కనుక మీరు నార్మల్ డెలివరీకి వెళ్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. డెలివరీ తర్వాత కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా అయితే ఉంటాయండి. అయితే డెలివరీ కూడా చాలా త్వరగా అయితే అయిపోతుంది అన్నమాట. సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మనకి పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కదండి డెలివరీ టైంలో. ఆ సమయంలో మీరు ఒక చోట అనేది అస్సలు కూర్చోకూడదు అండి. అలా మీరు ఒక ప్లేస్లోనే ఉంటే మీకు సర్వీక్స్ అనేది త్వరగా ఓపెన్ అనేది అవ్వదు అనమాట. అలాగే పెయిన్స్ కూడా కొంచెం ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి నొప్పులు వచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా వాకింగ్ అనేది చేస్తూ ఉండాలి. అలా వాకింగ్ చేయడం వల్ల మీకు సర్వీక్స్ అనేది త్వరగా ఓపెన్ అయ్యి మీకు ఎక్కువసేపు అనేది పెయిన్స్ భరించకుండానే డెలివరీ అనేది చాలా ఈజీగా అయితే అయిపోతూ ఉంటుంది. అలాగే కొంతమంది యూరిన్ అనేది ఆపుకుంటూ ఉంటారు. ఏమన్నా అంటారేమో డాక్టర్స్ అని. అలా ఏం చేయకండి. మీకు మోషన్ వచ్చినా అలాగే యూరిన్ అనేది కూడా వచ్చినా వెంటనే వాష్రూమ్కి అనేది వెళ్ళిపోండి. యూరిన్కి కానీ బాత్రూమ్కి కానీ అసలు అలా ఆపుకోకూడదండి. దానివల్ల ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తాయన్నమాట. అలాగే మీరు ఖచ్చితంగా వాకింగ్ అనేది చేస్తూ ఉండాలి. అలా చేయటం వల్లే మీకు సర్వీక్స్ అనేది చాలా త్వరగా అయితే ఓపెన్ అయితే అవుతుంది. డెలివరీ అనేది ఎక్కువసేపు పట్టకుండా అయితే ఉంటుంది అనమాట. త్వరగా అయిపోతుంది. అలాగే నొప్పులు అనేది వచ్చే సమయంలో ఎక్కువగా అరుస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అలా నొప్పులు అనేది వచ్చే సమయంలో మీరు భయపడితే బీపీ అనేది పెరుగుతుంది అండి. బీపీ అనేది పెరగటం వల్ల మీకు ఏం చేస్తారంటే ఎమర్జెన్సీ సి సెక్షన్స్ అయితే చేస్తారు. నార్మల్ డెలివరీ అనేది చేయరనమాట బీపీ అనేది పెరిగితే. సో మీరు ధైర్యంగా అయితే ఉండాలి. అస్సలు భయపడకూడదు. ఏం కాదు. చాలామంది పెయిన్స్ అనేది భరించలేక అరుస్తూ ఉంటారు కదా. అలా అరుస్తూ ఉన్నప్పుడు గొంతు అనేది తడారిపోతుందండి. దానివల్ల డీహైడ్రేట్ అనేది అయిపోతూ ఉంటారు. అలా డీహైడ్రేట్ కనుక అయిపోతే మీకు చాలా నీరసం అనేది వచ్చేస్తుంది. మనము ముందుగానే నీరస పడిపోతే మనకి చివరిలోనే మనకి ఎక్కువగా స్ట్రెంగ్త్ కావాలి. బేబీ అనేది సర్విక్స్ అనేది 10 సెంటీమీటర్స్ అనేది ఓపెన్ అయ్యి బేబీ అనేది పుష్ చేసేటప్పుడే మనకి చాలా ఎనర్జీ అయితే కావాలి అండి. మీరు ముందుగానే ఇట్లా నీరస పడిపోతే మీకు చివరిలో నార్మల్ డెలివరీ అనేది ఈజీగా అయితే అయిపోదన్నమాట. అప్పుడే మనకి ఇంకా స్ట్రెంగ్త్ అనేది కావాలి. కాబట్టి మీరు ఎక్కువగా అరవకుండా పెయిన్స్ అనేది లోపలే భరిస్తూ అయితే ఉండాలి. తప్పదు. మీకు డెలివరీ సమయంలో పెయిన్స్ వచ్చే సమయంలో ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీరు మీ లోపల అయితే ఉంచుకోకండి. మీ పేరెంట్స్ కానివ్వండి, మీ పక్కన ఉన్న వాళ్ళకి లేక డాక్టర్కి కానివ్వండి వెంటనే అయితే చెప్పండి. మీకు ఇలా అనిపిస్తుంది, నాకు ఇలా ఉంది, నా లోపల నాకు ఇటువంటి సమస్య ఉంది అని మీరు వెంటనే డాక్టర్కి అయితే తెలియజేయాలండి. మీ మనసులో అయితే అస్సలు పెట్టుకోకండి. ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దానివల్ల మీకు తర్వాత ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. అలాగే కొంతమంది బేబీని పుష్ చేస్తూ ఉంటారు త్వరగా బయటకు వస్తుంది అని. మీరు ముందుగానే బేబీ అనేది పుష్ చేయకూడదండి. సర్విక్స్ అనేది 10 సెంటీమీటర్స్ ఓపెన్ అయిన తర్వాత డాక్టర్ మనల్ని పుష్ అయితే చేయమని చెప్తారు. అలా పుష్ చేయమని చెప్పిన తర్వాతే మీరు పుష్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. ముందు నుంచి అయితే మీరు అస్సలు పుష్ అనేది చేయకండి. వాళ్ళు పుష్ చేయమన్నప్పుడు మాత్రమే పుష్ అయితే చేయండి. అలాగే మీరు ధైర్యంగా ఉండండి. దేవుణ్ణి అనేది ప్రార్థిస్తూ మీకు నచ్చిన దేవుణ్ణి అనేది మనసులో తలుచుకుంటూ మీరు చాలా స్ట్రాంగ్ అయితే ఉండాలి. పెయిన్స్ అనేది వస్తాయి. కొంచెం సేపు పెయిన్స్ భరిస్తే మీకు తర్వాత చాలా బాగుంటుంది లైఫ్. సో ఇటువంటి జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా నార్మల్ డెలివరీ సమయంలో ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ అనేది తెలుసుకోవాలి అండి. సో ఈరోజు తెలుసుకున్నాం కదా. ఇదైతే నా ఎక్స్పీరియన్స్ అండి. నేను నా నార్మల్ డెలివరీ సమయంలో నేను తీసుకున్న జాగ్రత్తలు ఇవన్నీ నాకు ముందుగా నాలెడ్జ్ ఉన్నాయి కాబట్టి నాకు చాలా ఈజీగా అయితే నార్మల్ డెలివరీ అయింది. ఎటువంటి నాలెడ్జ్ అనేది లేకుండా మీరు అక్కడికి వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎమర్జెన్సీ సి సెక్షన్స్ కూడా అయిపోతాయి మనం చేస్తే చిన్న చిన్న పొరపాట్ల వల్ల. సో కొంచెం మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి నార్మల్ డెలివరీ గురించి. సో అందుకోసం అనేది నేను ఈ వీడియో అయితే షేర్ అయితే చేస్తున్నానండి. నా ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోకి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.